నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మోనికా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో గుమగుమలాడే రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. దీనికి ముందుగా 3 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని స్లైస్లుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఆయిల్లో వేసి వేయించుకున్నాము. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాము. ఇప్పుడు వేయించుకున్న ఈ ఆనియన్స్ని పక్కకు తీసేసుకున్నాము. ఇప్పుడు మీరు బిర్యానీ ఏ దబర్లో అయితే చేసుకోవాలనుకుంటున్నారో ఆ దబర్లోకి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేద్దాము. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, కారపొడి 1.5 స్పూను, చికెన్ మసాలా, కొద్దిగా పసుపు, పుదీనా, అలాగే కొత్తిమీర, కొంచెం నిమ్మరసం, మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, ఒక చిన్న కప్పు పెరుగు యాడ్ చేద్దాం. తగినంత ఉప్పు తీసుకున్నాము. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేద్దాము. బాగా అలా చికెన్ని ప్రెస్ చేస్తూ మసాలా అంతా కలుపుదాము. అలా చికెన్ని అలా మిక్స్ చేయడం వల్ల మసాలా అంతా చికెన్లోకి వెళ్ళి చికెను తినేటప్పుడు స్పైసీగా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేద్దాము. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నాము ఒక 1/2 అవర్. ఇప్పుడు రైస్ కూడా కొంచెం సేపు కడిగి నానబెట్టుకున్నాము. నేనైతే 2 కప్ రైస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ని స్టవ్ మీద పెట్టి చికెన్ని బాగా 70% వరకు ఉడికించుకున్నాము. మరొక పక్క రైస్ని ఉడికించుకునేందుకు ఎసరు పెట్టుకున్నాము. ఇందులోనే కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ వేద్దాము. ఒక 3 స్లైసెస్ నిమ్మకాయ దబ్బలు, 4 పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, స్పైసెస్ మీ దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉంటాయో అవి వేయండి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి మూత పెట్టేసి వాటర్ని బాగా ఉడికించుకున్నాము. వాటర్ బాగా బాయిల్ అయింది. ఇప్పుడు ఇందులో రైస్ యాడ్ చేద్దాము. రైస్ను కూడా మనం 90% ఉడికించుకోవాలా. ఇప్పుడు ఒకసారి చికెన్ చూద్దాము. చికెన్ ఉడికిందా లేదా అని. చికెన్ కూడా 70% ఉడికిపోవాలా. నైంటీ 90% ఉడికిన రైస్ని ఇప్పుడు మనము స్టైనర్తో స్టైన్ చేసుకొని ఇందులో యాడ్ చేద్దాము.
ఫైనల్గా ఫుడ్ కలర్ యాడ్ చేద్దాము. మీ దగ్గర నెయ్యి కానీ అవైలబుల్గా ఉంటే వేసుకోండి, నేనైతే వేయలేదు. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులో వేద్దాము. అలాగే కొత్తిమీర కూడా వేద్దాము. ఇప్పుడు మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ సిమ్లో పెట్టుకున్నాము. ఆవిరి బయటికి పోకుండా ఒకటి ఏదైనా బలంగా ఉండేది కొంచెం మూత పైన పెట్టి పెట్టుకున్నాము. ఇప్పుడు దీనిలో కాంబినేషను రైతా చేసుకున్నాము. వీడియోలో చూపించినట్లు కియారు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ కట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకొని పెరుగు యాడ్ చేసుకున్నాము. చూడండి ఫైనల్గా మన బిర్యానీ ఎలా వచ్చిందో. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.